చూసావా చిట్టమ్మా, నా గొప్పతనం కాకినాడ నుంచి ఊరు వాడ పాకి విజయనగరం దాకా పాకింది. ఊరంతా గుర్తించినా నా గొప్పతనాన్ని మీరు మాత్రం గుర్తించడం లేదు. ఇప్పుడు గుర్తిస్తానులే అత్త. అసలు ఇంతకి మీరంతా ఎందుకు వచ్చారు? మా అత్తని ఎందుకు సన్మానిస్తున్నారు? ఈ కానుకలని ఎందుకు ఇస్తున్నారు? చిట్టమంటే నువ్వేనా అమ్మా? అవునండి, నేనే. నిన్ను కూడా సన్మానించుకుంటాం తల్లి. నాకు సన్మానమా? ఎందుకు? మీ అత్తా కోడళ్ళు మామూలు వాళ్ళ. కాంతమ్మ గారేమో తమ యావదాస్తిని మీ పేరున రాస్తే, నువ్వేమో ఆస్తిని అంతటిని మా ఆలయానికి చందాగా ఇచ్చావు. ఏంటండి, నా ఆస్తి మొత్తాన్ని చిట్టమ్మ మీ గుడికి రాసిందా? అందుకే కదండి ఈ సన్మానాలు. ఓర్ నాయనో, నా కోట్ల రూపాయల ఆస్తిని గుడికి చందాగా రాసేస్తావా? ఇది అన్యాయం, అక్రమం. అదేంటండి, ఆస్తి మొత్తం నేను మీ గుడికి రాయడమేంటి? మీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. నేనే ఆస్తి రాయలేదు. అమరే గనక ఆస్తి రాసుండకపోతే ఈ డాక్యుమెంట్స్ మీద మీ సంతకం ఎలా ఉంటుంది చెప్పండి? ఇది మీ సంతకమేనా? అవును, అది నా సంతకమే. మరి మీరు ఆస్తి రాసిచ్చినట్టే కదమ్మా. అవును, ఇది చిట్టమ్మ సంతకమే. అంటే నువ్వు మా అమ్మ ఆస్తి మొత్తం గుడికి రాసావా? అచ్చు బావా, నాకేం తెలియదు బావా. ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది. ఓరి భగవంతుడా, ఒక్క రూపాయి ఆస్తి లేకుండా మొత్తం గుడికి రాయించుకున్నావా? నాకు గుండు కొట్టించావా తండ్రి? తమ్ముడు, నువ్వు టెన్షన్ పడకు. ఆస్తి మొత్తం గుడికి రాసేసారన్న ఆనందంలో పులకరించి పడిపోయింది. మీరు వెళ్ళి రండి, మేము లేపుకుంటాం. అలాగే వస్తాం. అమ్మా మంచిదండి. నమస్కారం. అమ్మా అమ్మా అమ్మా. తమ్ముడు, అమ్మని గదిలోకి తీసుకెళ్దాం పద. అలాగే అక్క. అత్తా, ఇంకేం కావాలి? ఈ కాంతమ్మ ఆస్తి మొత్తం మన చిట్టమ్మ దేవాలయానికి చందాగా రాసేసిందంట. దాంతో కాంతమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. నేనేం రాయలేదమ్మా. ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది. ఆస్తి, ఆస్తి, నా ఆస్తి, నా ఆస్తి. అమ్మా నా ఆస్తి. కంగారు పడకమ్మా. ఆ గుడి వాళ్ళతో మాట్లాడి పోయిన ఆస్తి మళ్ళీ వెనక్కి వచ్చేలాగా నేను చేస్తానమ్మా. లేదు లేదు, ఎప్పటికీ నా ఆస్తి నాకు తిరిగి రాదు. ఓసే రాక్షసి, నిన్ను నిన్ను చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. కుట్రలు చేసి, కుతంత్రాలు చేసి, దగాలు చేసి సంపాదించిన ఆస్తి అది. ఒక్కసారి కష్టపడి మోసాలు చేస్తే తెలుస్తుందే నీకు అదెంత కష్టమో. ఓసారి కుట్రలు చేస్తే తెలుస్తుంది అదెంత నరకమో. పాపాలు చేసి
సంపాదించిన సొమ్ముని నువ్వు గుడికి రాస్తావా? నిన్ను బతకనివ్వనే, చంపేస్తాను. నేను ఆస్తి రాలేదత్త, నా మాట నమ్ము. వదులు. వదలత్త. అమ్మా నానమ్మా, నానమ్మా, నానమ్మా. ఓసై, నీ అమ్మ కడుపు మాడా, కడుపులో అలా తన్నావేంటే? నేను అనడం లేదత్తయ్య, బామ్మగారు లేస్తే అలా అంటారు అంటున్నా. నానమ్మా, నానమ్మా, లే నానమ్మా. అమ్మా అయ్యో నానమ్మా. అమ్మా, అమ్మా బతికే ఉన్నానా? ఒసేయ్, నీ అమ్మ కడుపు మాడా, కడుపులో అలా పొడి చేసావేంటే? నేను చెప్పింది నిజమే కదా? అచ్చ నేను చెప్పినట్టే తిట్టింది కదా? నువ్వేమంటున్నావో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదే. నాకు అర్థమైంది బామ్మగారు, అనవసరంగా కడుపులో గుద్దాను. అదేదో మీ మూతి మీద గుద్దుంటే ఆ పుచ్చిపన్నేదో ఊడిపోయి ఉండేది, దరిద్రం వదిలిపోయేది అని అంటుంది. మీరు ఆపండి. ఏ చిట్టమ్మా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తున్నారన్న నెపంతో నా ఆస్తి మొత్తాన్ని నీ పేరు మీద రాయించుకుని నాతో 15 రోజులు అన్ని నిజాలే చెప్పించి చివరికి ఆస్తి అంతా గుడికి రాసేస్తావా? నిన్ను వదల్నే. ఇప్పుడే ఇప్పుడే ఇక్కడే చంపేస్తాను. నీ ప్రాణాలు తీస్తే కాని నాకు మనశ్శాంతి ఉండదు. ఎక్కడా కత్తెక్కడా? ఏంటమ్మా ఎదురుగా కత్తిని పెట్టుకుని ఎక్కడ ఎక్కడ అంటావేంటి? కత్త ఎక్కడుందే? ఇదిగో నేనే. నువ్వెప్పుడు నన్ను కత్తిలో ఉన్నావు అంటావు కదా, మరి ఇంత పెద్ద కత్తి నీకు కనబడట్లేదమ్మా? హుసై, ఇంకొక్క మాట మాట్లాడావంటే ముందు కత్తి తీసుకుని నిన్ను పొడి చేస్తాను. కాంతమత, నా మీద ఒట్టత్తా, నేను నిజంగా ఆస్తి గుడికి రాలేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజమదే అత్త. నంగనాచి కబుర్లు చెప్పకు. నువ్వు సంతకం పెట్టకపోతే ఆ డాక్యుమెంట్స్ మీద నీ సంతకం ఎలా ఉంటుంది? అమ్మా, చిట్టిమ్మ చెప్పింది కదా ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని. వదిలే బాబు. కాంతమ్మ, మన చిట్టమ్మ ఎలాంటిదో మనకి తెలీదా? తనకన్నే తను పొడుచుకుంటుందా చెప్పు? నీకు అన్యాయం చేస్తే తర్వాత అన్యాయం అయిపోయేది తను తన బిడ్డలే కదా. తెలిసి తెలిసి నీ ఆస్తి మొత్తం గుడికెందుకు రాస్తుంది చెప్పు? మాటలనవసరం. రే రవిచంద్ర, ఎంతో కష్టమని తెలిసినా చిట్టమ్మకి మనం మాటిచ్చాం కాబట్టి 15 రోజులు అన్ని నిజాలే చెప్పాను. అష్ట కష్టాలు పడ్డాను. అయినా సరే ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాను. కానీ చిట్టమ్మ మాత్రం నాకిచ్చిన మాట తప్పిందిరా. ఇలాంటి కోడలు నాకు అక్కర్లేదు. దాన్ని ఇక్కడే వదిలేసి ఈ క్షణమే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఆవేశపడకత్తా, ఆ గుడి వాళ్ళతో మాట్లాడి మా నాస్తి మనకు వచ్చేలానే చేస్తానత్తా. అవునమ్మా, చిట్టెమ్మ ఎలాంటిదో మనకు తెలుసు కదా. నాకు తెలిసి ఏ తప్పు చేయదమ్మా. తనకు ఒక అవకాశం ఇద్దామమ్మా. సరే, అవకాశం ఇద్దాం. సరిగ్గా రేపు సాయంత్రం లోపు నా ఆస్తి నాకు తెచ్చివ్వకపోతే ఆ క్షణం నుంచి చిట్టమ్మకి నీకు ఎలాంటి సంబంధం ఉండదు. చిట్టమ్మని ఇక్కడే వదిలేసి నాతో వచ్చేయాలి. అందుకు నువ్వు సిద్ధమా? అమ్మా, తను చేయని తప్పుకి శిక్ష వేయడం అన్యాయం అమ్మా. కాంతమత్త, నువ్వన్న మాటకి నేను కట్టుబడి ఉంటాను. చిట్టమ్మా. అవును బావా, నేనేం తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు నేనేం భయపడాల్సిన అవసరం లేదు. కాంతమత్త, నిజానికి నీ ఆస్తి మొత్తం పేదలకి పంచాలనుకున్నాను. కానీ ఆ దేవుడు తన పేరు మీద రాయించుకున్నాడు. ఇదంతా ఆయన సంకల్పమే అనుకుంటాను. సరిగ్గా రేపు సాయంత్రానికి నీ ఆస్తి మొత్తం నీకు తెచ్చైనా ఇస్తాను, లేదంటే ఆ గుడికి రాయటం కరెక్టే అని నీతో అయినా అనిపిస్తాను.
ఈ రెండింటిలో ఏ ఒక్కటి చేయకపోయినా నువ్వన్న మాటకి కట్టుబడి బావకి దూరంగా ఉంటాను. అవునమ్మా, బావ నా కోసం పుట్టాడు, నేను బావ కోసం పుట్టాను. మా ఇద్దరిని ఈ ఆస్తులే కాదు కదా, ఏ శక్తి కూడా విడదీయలేదు. ఆ నమ్మకం నాకుంది. శభాష్. రేపు సాయంత్రం లోపు నా ఆస్తైనా నాకిప్పించు, లేదా ఆస్తి మొత్తం గుడికి రాయడమే కరెక్ట్ అని నాతో అనిపించు. ఈ రెండిట్లో ఏ ఒక్కటి జరిగినా నేనన్న మాటని వెనక్కి తీసుకుంటాను. అయితే ఆ మాటని వెనక్కి తీసుకోవడానికి రెడీగా ఉండొద్దా? లత, రేపు మనిద్దరం ఒక చోటుకి వెళ్తున్నాం. ఎక్కడికి చిట్టమ్మా? నువ్వు వద్దులే బాబా, బయట పరిస్థితులు అసలే బాలేవు. నేను లత వెళ్తావు. అలాగే అక్క. పదమ్మా. ఇంతకీ వైష్ణవదేవి గారు మనకెందుకు ఫోన్ చేశారా? ఏమో, నాకు అదే అర్థం కావట్లేదు సార్. చూద్దాం ఆవిడ మనకెందుకు ఫోన్ చేసిందో, ఎందుకు కలవాలనుకుందో కొద్దిసేపట్లో తెలిసిపోతుంది. అన్నా, ఇక్కడే ఉండు, ఇప్పుడు వచ్చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏంటి మేడం, కలవాలని ఫోన్ చేశారు? కబురు చేస్తే మేమే ఇంటికి వచ్చేవాళ్ళం కదా. ఇంటికి రాకూడని విషయం కాబట్టే బయటకు వెళ్తున్నామండి. చెప్పండి మేడం, ఏంటి విషయం? ఏం లేదండి, మా కాంతమ్మత్త ఆస్తి అనుకోకుండా నా పేరు మీదకి మారింది. మధ్యలో ఏం జరిగిందో ఏటో ఆవిడ ఆస్తి మొత్తం గుడికి రాసేసినట్టుగా గుడి వాళ్ళు వచ్చి చెప్తున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు నేను ఏ ఆస్తి ఎవరికి రాలేదు. కానీ గుడి వాళ్ళు నేనే ఆవిడ ఆస్తి మొత్తం రాశాను అంటున్నారు. నాకు విషయం అర్థం కాక మీ దగ్గరికి వచ్చాను. మీ పర్సనల్ విషయాలు మాకెలా తెలుస్తాయి మేడం? మీకు తెలీదండి, ఆ విషయం నాకు కూడా తెలుసు. కాకపోతే మా వీరనాన్న బాబాయ్ ఆస్తి మొత్తం నా పేరు మీద రాయించడానికి మిమ్మల్ని ఆ రోజు పిలిపించారు. ఆ రోజు మీరే నాతో సంతకాలు చేయించుకున్నారు. ఆ సంతకాలు చేయించుకునేటప్పుడు పొరపాటునేమైనా నాతో మా కాంతమ్మత్త ఆస్తి మొత్తం గుడికి చెందేటట్టుగా మీరేమైనా సంతకాలు చేయించుకున్నారా? చచ్చ, ఏం మాట్లాడుతున్నారు మేడం? మాకేంటి అవసరం? మీతో సంతకాలు పెట్టించుకుంటే మాకొచ్చే లాభం ఏంటి? అదే నిజమే అనుకోండి, కాకపోతే చిన్న అనుమానం వచ్చి అడిగాను. సార్, మనం ఆ రోజు మేడంతో సంతకాలు పెట్టించుకున్న తర్వాత పశుపతిని కలిసాం కదా. కళ్ళు తిరిగి పడిపోయావు, పశుపతి లేపాడు. ఆ తర్వాత ఎందుకు వచ్చావంటే ఏమో తెలీదన్నాడు. కొంప తీసి వాడు గాని మేడంతో సంతకాలు పెట్టించుకోవడం లాంటిది చేయలేదు కదా. చచ్చా, ఎక్కడేం మాట్లాడాలో తెలియదురా నీకు? ఏంటండి మీరు అనేది? అంటే నాతో సంతకాలు ఎట్టించుకున్న రోజున మీరిద్దరు వచ్చి పశుపతిని కలిసారా? చచ్చా, వాడేదో బుద్ధి తక్కువే మాట్లాడుతున్నాడు. అది మీరేం పట్టించుకోకండి. లేదు, నాకిప్పుడు నిజం తెలియాలి. నిజం చెప్పండి. మా అక్క జీవితం నాశనమైపోయేలా ఉందండి. మీరు చెప్పే నిజం మీదే ఆవిడ భవిష్యత్తు ఆధారపడుందండి. మీరు కనుక నిజం చెప్పకపోతే మా అక్క బావ విడిపోతారండి. ఊరు నాయనో, ఇప్పుడు గనక నేను పశుపతిని కలిశానని చెప్తే నేరం మొత్తం నా మీదకే వస్తుంది. పొరపాటును కూడా వీళ్ళకి చెప్పకూడదు. చచ్చ, నేనెందుకు కలుస్తానమ్మా? అసలు ఎంతకీ పశుపతి ఎవరు? నాకు అర్థమైంది. మీరు వాడి మాయలో పడి నాతో సంతకాలు ఎట్టించుకున్నారు. ఆ నిజం చెప్తే నేరం ఎక్కడ మీ మీద పడుతుందనని పాడుతాతున్నారు, అంతే కదా? అయ్యో, నేను చెప్తే అర్థం కావట్లేదమ్మా. నిజంగా పశుపతి ఎవరో మాకు తెలీదు. వీడేదో పిచ్చివాగుడు వాగుతున్నాడు అంతే. అరే, వాగిన వాగుడు చాలు, వెళ్దాం పద. వస్తా మేడం. అక్క, నీ అనుమానం నిజమే అక్క. నువ్వు కాంతమ్మ గారి ఆస్తి గుడికి రాసివ్వడానికి కారణం వీళ్లే అక్క. అవును చెల్లి, కానీ ఆ నిజ రవిచంద్ర బావ నమ్మరు. అత్త ఆస్తి తిరిగి రాదు. నేనే తప్పు చేయలేదని, ఏ ఆస్తి పోగొట్లేదని ఎలా చెప్పాలో, ఎలా నిరూపించుకోవాలో అర్థం కావట్లేదు. బాధపడకక్క. దేవుడు అనేవాడుంటే
నీకు ఖచ్చితంగా దారి చూపిస్తాడు. అదే ఆశతో ఉన్నాను చెల్లి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా కాంతమ్మ ఆస్తిని నేను కావాలని పోగొట్లేదు. అది బావొక్కడు నమ్మితే చాలు. వీళ్లతో ఆ పని చేయించింది ఆ పశుపతి కాబట్టి నిరూపించుకునే అవకాశం కూడా లేదక్కా. అవును చెల్లి, పోగొట్టుకున్న ఆస్తిని ఎలా రాబట్టాలో, ఎలా బావకి సర్ది చెప్పాలో నాకేం అర్థం కావడం లేదు. బాధపడకక్కా, అన్నింటికీ ఆ దేవుడే పరిష్కారం చూపిస్తాడు. ఇప్పటికే ఆలస్యమైపోయింది, వెళ్ళిపోదాం పద. ఒరే ఈ మొంతాగరా పోయినోరు తిరిగి వస్తుందిరా. ఒరే పాలు తాగినప్పుడేమో కప్పలాగా బెక్క బెక్క అన్నావు, ఈ మందు తాగాకేమో మేకలాగా అంటున్నావు. ఇంక 2 నిమిషాలు అయితే కుక్కలాగా బౌ బౌ అంటావేమోరా నాయన. మాట వచ్చేసింది బావా, మాట వచ్చేసింది, మాట వచ్చేసింది, మాట వచ్చేసింది, వచ్చేసింది బావా. ఊరిని ఆనందం తగలయ్యా. విజయనగరానికి విజయ్ దేవరకొండ వచ్చినంత ఆనందపడతావేంట్రా నాయన. సర్లే పోయి నేను ఎవరెలాగో తిరిగి వచ్చింది. తొందరగా కాంతమ్మ దగ్గర డబ్బులు రావాలని కోరుకుందాంరా. బావా ఓ పాలటి చూడు, ట్రస్ట్ వాళ్ళు. అవునరా ట్రస్ట్ వాళ్ళే. వాళ్ళు మనకేం పనికి వస్తారా? ఆ సిట్టమ్మ జమీందారు వారసురాలు కాదని చెప్పామనుకో, వీళ్ళు వెళ్ళిపోయి వీరనారాయణతో గొడవ పెట్టుకుంటారు. దాంతో ఆ వీరనారాయణ గారు ఈ గొడవలో పడిపోయి లత సంగతి ఒక్కేస్తారు. ఈ లోపు మన కాంతమ్మ గారు తప్పించుకుంటారు. ఎలా ఉంది బావా ఐడియా? అబ్బా సూపర్ ఉందా. పద వెళ్ళేసి ఇచ్చి పెట్టేద్దాం. పద బావా. ఏం ట్రస్ట్ వణక్కం. నువ్వు వణుకుతావో వనకవో మాకెందుకు? అసలు ఇక్కడ ఎందుకు వచ్చారు? ఎవరు మీరు? నంద పేరు మలయాళ మట్టియం, ఈడు కేరళ కొట్టియం. ఈడి పెళ్ళం వీడిని కొట్టియం, నా పెళ్ళం నన్ను విడిచిపెట్టి వెళ్ళియం. ఒరే తిట్టి కొట్టి మట్టి తప్ప ఒక్క ముక్క అర్థం కాలేదురా. అసలు ఎవర్రా మీరు? కోటిగా మన మలయాళ గడపలకి ట్రస్ట్ బాబాయిలు కన్ఫ్యూజ్ అయ్యారా. గడపలు పీకేద్దామా ఏంటి? అలాగే బావా. ఆ డిషా ఏ డిషా డిషా మీరు ఇక్కడ పులి, ఇక్కడ కోటి. ఇదిగో ట్రస్ట్ బాబాయిలు. ఆ వీరనారాయణ గారు చిట్టమ్మే వాళ్ళ వారసురాలను నమ్మించి మిమ్మల్ని పిచ్చి పులకాలను చేసి ఆస్తి మొత్తం దాని పేరు మీద రాయించుకున్నాడు. రేపో మాపో ఆస్తి మొత్తం తిరిగి ఆడి పేరు మీద రాయించుకుంటాడు. మిమ్మల్ని జఫాగాలను చేసి ఆడిస్తున్నాడు. ఇప్పటికే బొచ్చు పీకిన కోడిలాగా అచ్చొచ్చిన ఆంబోతుల్లాగా రోడ్డు పెట్టుకొని తిరుగుతున్నారు కదా. ఇదైనా తెలుసుకొని వెళ్ళి వీరనారాయణ గారిని నిలదీసి అడగండి. ఏంటి ఆ చిట్టమ్మ నిజమైన వారసురాలు కాదా? కాదురా నాయన, అది ఆ కోకిలమ్మ కుటుంబరావుల కన్న కూతురు. జమీందారీ ఆస్తి మొత్తం ఎక్కడ మీకు వచ్చేస్తో అని భయపడి ఆ చిట్టెమ్మను అడ్డు పెట్టుకుని అంతా నాటకం ఆడుతున్నాడు. మరి చెట్టు దగ్గర నుంచి పాలు వచ్చాయి, పొట్లో పాము పాలు తాగింది, జోడించుకొని కొట్టేస్తాయి అద్దవ్వా. ఏయ్ తిడుతున్నావేంటి? మిమ్మల్ని కాదండి, మా కోడిగాండి. నువ్వైనా చెప్పేంట్రా బాబు. ఆ చెట్టులో పాలు, ఆ పుట్టలో పాము, అవన్నీ కావాలని అరేంజ్ చేశారండి బాబు. అవును బాబోయ్, మొత్తం మన కాంతమ్మ గారు అరేంజ్ చేశారు. అంటే వాళ్ళందరూ కలిసి మమ్మల్ని మోసం చేశారా? ఇంకా అనుమానం ఏంటన్నయ్యా? వెళ్ళి నిజంగా ఆ చిట్టమ్మ జమీందారు వారసురాలని నిలది. అప్పటికి వీరనారాయణ కాదు అన్నాడనుకో, మమ్మల్ని పిలిపి నిజాలు చెప్పేస్తాం అంతే. నీ మాట నమ్మి వీరనారాయణ దగ్గరికి వెళ్తే మమ్మల్ని చెప్పు తీసుకొడతాడు. సార్ వీళ్ళు చెప్పిన మాటలు వింటుంటే నాకెందుకు అనుమానం వస్తుంది సార్. దానికి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. ఏంటది? వాళ్ళకి తెలియకుండా చిట్టమ్మకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి DNA టెస్ట్ చేయిద్దాం సార్. అప్పుడు ఆటోమేటిక్గా చిట్టమ్మ వాళ్ళ వారసురాలు అవునో కాదో ఆ టెస్ట్లో తెలిసిపోతుంది సార్. సూపర్ ఐడియా. కానీ వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ ఎలా తీయాలి? నా మొగుడు
అట్లాంటి ఎద పనులు చేయడానికి మేము ఉన్నాం కదా. మా ఇద్దరికి చెరు 5,000 ఇవ్వండి, ఆ రక్తం ఏదో మేమే పంపిస్తాం. నిజమా? మీరు సచ్చినంత తొట్టు. మా మీద ఒకటి వదిలే. చూడు, నీ దగ్గర ఏమైనా డబ్బులున్నాయా? ఉన్నాయి సార్. తీసి వాళ్ళకి ఇవ్వు. మేము అడిగినట్టు చిట్టమ్మ బ్లడ్, వాళ్ళ ఫ్యామిలీ బ్లడ్ తీసుకొచ్చి మాకు ఇవ్వాలి. ఓ 4 బకెట్లు ఇస్తామండి. ఏం చేసుకుంటారో అది చేసుకోండి. పదరా, పొద్దున్నే 10,000 వచ్చాయి. అమ్మ వీరనారాయణ, మమ్మల్ని మోసం చేస్తావా? ఆ DNA టెస్ట్ వచ్చాక నీ మీద కేసేసి నిన్ను జైలుకి పంపిస్తాను. అక్క, ఇంట్లో ఇన్ని జరుగుతున్నా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంటక్క? ఏం చెప్పాలరా? నువ్వేమన్నా ఇంట్లో ఉన్నావా? ఆ పశుపతి దగ్గరికి మాట్లాడొస్తానని వెళ్ళావు, ఇప్పుడొచ్చావు. ఇప్పటికైనా విషయం అర్థమైందిగా? పూర్తిగా అర్థమైందక్క. ఆ సిట్టెమ్మ ఇంతకు తెగిత్తదని నేను అసలు కల్లో కూడా అనుకోలేదు. సరే, ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. సాధ్యమైనంత త్వరగా ఆ దరిద్రాన్ని వదిలించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అలాగే అక్క. కాకపోతే సిట్టెమ్మను వదిలేయడానికి రవిచంద్ర ఒప్పుకుంటాడంట? ఖచ్చితంగా ఒప్పుకోను మావయ్య.